నిన్న జరిగినటువంటి ఎన్నిక మరో స్వతంత్ర పోరాటం. స్వతంత్రం దేనికోసం అంటే స్వేచ్ఛ కోసం చేశాం, హక్కుల కోసం పోరాటం. హెవీ వెయిట్స్ని ఓడించే వాళ్ళకి ఒక ప్రయారిటీ సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు స్పీకర్ గారినే ఓడించేశారు, అంటే ఆయన మీ రిలేటివ్. అంతేకాకుండా ఆయన అసెంబ్లీకి లాస్ట్ అసెంబ్లీకి స్పీకర్, అంటే ఒక హెవీ వెయిట్ని మీరు ఓడించగలిగినందుకు మీ మనసులో ఏమైనా, అంటే పార్టీ ఇంత పెద్ద ఆయన్ని ఓడించారు కాబట్టి ఏమైనా స్పెషల్ ప్రయారిటీ, అంటే ఒక మినిస్టర్ కానీ లేకపోతే విప్ కానీ స్పీకర్ కానీ జస్ట్ అంటే ఒక టాప్ లెవెల్లోని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంతకుముందు 151తోని జగన్ గారి గవర్నమెంట్ ఒక ప్రభంజనం, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మ్యాండేట్ వచ్చింది. ఆ మ్యాండేట్ని కూడా మీరు అంటే ఇన్సర్మౌంటబుల్ అనుకున్న దాన్ని సర్మౌంట్ చేసి 164 ఇంత భారీ మ్యాండేట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. ఎదిరించినటువంటి ప్రక్రియలోనే నా పైన 15 కేసులు పెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఈ తమ్మనేని సీతారాం ఎవరో ఎక్కడో యాక్సిడెంట్గా చనిపోయినటువంటి కేసును కూడా నా పైన మర్డర్ కేసుగా పెట్టారు. 302 పెట్టమని 302 కేసు కింద కూడా కన్వర్ట్ చేసి సిఐడికి అప్పచెప్పారు. అంటే తప్పనిసరిగా ఆ రోజు ప్రతిపక్షాల గొంతుని నొక్కేది. వాలంటరీ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాడికట్టింది. జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పాడు, వాలంటరీ వ్యవస్థ లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు, ప్రజలకు ప్రభుత్వ పథకాలే అందవు, అసలు ప్రజలు ఏమైపోతారో తెలియదని బిల్డప్లు ఇచ్చి మాట్లాడాడు. నిన్న ప్రభుత్వం గత 2 నెలలు సచివాలయంలో పనిచేసేటువంటి 13 మంది సిబ్బంది ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 2 రోజుల్లో పూర్తి చేశాం. మొదటి రోజులోనే 92% స్వయాన అక్కగారా సొంత. సో ఇప్పుడు ఆయన పొలిటికల్ టసల్ వలన అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? మీరు చెప్పారు మీకు ఇన్ని విధాల ఆపరేషన్ అయ్యింది, చాలామందికి ఆపరేషన్ అయ్యిందని. మరి రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మన విశాఖపట్నం వచ్చేసాం. మన లేటెస్ట్ వీడియోలు అన్నీ చూశారు కదా. సో నేను అనుకోకుండా వాల్టర్ క్లబ్కి వస్తే నా ఫ్రెండ్ ఒక ఆయన కలిశారు. ఆయన ఒక ఎమ్మెల్యే గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఎమ్మెల్యే గారు ఎవరు ఏంటి అనగానే ఆమ్దాల్ వలస ఎమ్మెల్యే అని చెప్పారు. ఆయన పేరు కోన రవికుమార్. సో నేను శ్రీకాకుళంలో పెరిగాను, మీకు తెలుసు. నేను పెరిగిన ఊర్లు ఓన్లీ శ్రీకాకుళం, విశాఖపట్నం. సో ఆటోమేటిక్గా శ్రీకాకుళం అనేసరికి మనకి ఎఫినిటీ ఎంతో కొంత ఉంటుంది. సో వెంటనే ఆయన్ని కలవడానికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నా. సో మొన్న రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేసినట్టు ఇంప్రాంప్ట్గా కొన్ని క్వశ్చన్స్ నాకు అడగాలని. ఎందుకంటే మనకి పార్టీ అఫిలియేషన్ ఏం లేదు, ఎక్కడో ఉంటాం, అమెరికాలో ఉంటాం. కాకపోతే మన కన్సర్న్ ఏంటంటే మన రాష్ట్రం గురించి. ఆంధ్రప్రదేశ్ అనగానే తెలియని వైబ్ ఒకటి ఉంటుంది కదా, ఎందుకంటే బికాజ్ వి బిలాంగ్ టు దిస్ స్టేట్ అని. సో అందుకని ఆయనతోని ఇప్పుడు కొత్తగా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటి, అంటే హౌ టు ప్రొపల్ దిస్ గవర్నమెంట్ ఫార్వర్డ్ ఏంటి, ఆయన పాలసీ ఇష్యూస్ అని మాట్లాడదామని. సో ఇంప్రాంప్ట్గా ఆయనతో మాట్లాడదాం, ఓకేనా? సో ఆయన క్వశ్చన్ అడదాం, ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. కాకపోతే ఒక డిస్క్లైమరు, ఆయన చెప్పిన ఒపీనియన్స్ అన్నీ ఆయనవి, నావి కాదు. ఐ వాజ్ ఓన్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. బట్ నమస్కారం అండి. నమస్కారం అండి. సో మీది శ్రీకాకుళం, ఆమ్దాల్ వలస. చిన్నప్పుడు మేము ఎప్పుడు ట్రైన్ ఎక్కాల్సి వచ్చినా శ్రీకాకుళంలో స్టేషన్ లేదు కాబట్టి ఆమ్దాల్ వలస వచ్చి ట్రైన్ ఎక్కేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా. సో అసోసియేషన్తో శ్రీకాకుళం ఆమ్దాల్ వలస ఎమ్మెల్యే అనగానే మీకు ఆలో చెప్పడానికి వచ్చాను. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, నాకున్న క్యూరియాసిటీకి, ఇంతకుముందు 151తోని జగన్ గారి గవర్నమెంట్ ఒక ప్రభంజనం, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మ్యాండేట్ వచ్చింది. ఆ మ్యాండేట్ని కూడా మీరు అంటే ఇన్సర్మౌంటబుల్ అనుకున్న దాన్ని సర్మౌంట్ చేసి 164 అంటే 14 అపోజిషన్కి వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత భారీ మ్యాండేట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను రాజకీయాల్లో 30 years ప్రత్యక్ష రాజకీయాల్లో, ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఆ ఓరియంటేషన్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎన్నిక మరో స్వతంత్ర పోరాటం. స్వతంత్రం దేనికోసం అంటే స్వేచ్ఛ కోసం చేశాం, హక్కుల కోసం పోరాటం.
ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హక్కులు ప్రజాస్వామ్యంగా కాకుండా ప్రజల హక్కుల్ని కాలరాశారు కాబట్టి ప్రజలందరూ మరో స్వాతంత్ర పోరాటం కోసం సమయం కోసం వేచి చూస్తున్నారనే ఆలోచన ఇది భావన, ప్రజల భావన నాకు కనిపించింది. ఎందుకంటే ఎప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటాను, ప్రజల మధ్యనే ఉంటాను. కాబట్టి నేను ఊహించి ముందుగానే చెప్పాను, ఎట్టి పరిస్థితిలో కూడా రేపు ఒక ఉప్పిన రాబోతూ ఉంది. తప్పనిసరిగా 140 సీట్లకు తగ్గకుండా వస్తుంది. ఇంకా ఏమైనా ఒక వేవ్ వస్తే 160 సీట్ల పైనే వస్తుందని నేను చాలామంది మిత్రులతో కూడా చెప్పాను. నేను అదే ఈరోజు రుజువైంది. మా శ్రీకాకుళం జిల్లాలో, ఎర్రస్ట్రైల్ జిల్లాలో 10 సీట్లకి 10 రావు, మీకు 4 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయి, లేకపోతే 1 కంపల్సరిగా పోతుంది అని చెప్పి ఒక నియోజకవర్గం పేరు చెప్పి చాలామంది మాట్లాడేవాళ్ళు. నేను చెప్పాను, వేవ్ రాకపోతే 9 గెలుస్తాం, వేవ్ వస్తే 10 గెలుస్తాం. అదే ప్రూవ్ అయింది. ఎందుకంటే ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు, స్వాతంత్రాన్ని కోరుకున్నారు. ఉన్న స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను ఈ రాష్ట్రంలో అప్రతహాసమైనటువంటి మెజారిటీని ప్రజలు ఇచ్చారు. ఓకే. సో రెండో క్వశ్చన్ అండి, మీరు కొంచెం మంది హెవీ వెయిట్స్ అని ఉంటారు. సో హెవీ వెయిట్స్ని ఓడించే వాళ్ళకి ఒక ప్రయారిటీ, సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు స్పీకర్ గారినే ఓడించేశారు, అంటే ఆయన మీ రిలేటివ్. అంతేకాకుండా ఆయన అసెంబ్లీకి, లాస్ట్ అసెంబ్లీకి స్పీకర్. అంటే ఒక హెవీ వెయిట్ని మీరు ఓడించగలిగినందుకు మీ మనసులో ఏమైనా, అంటే పార్టీ ఇంత పెద్ద ఆయన్ని ఓడించారు కాబట్టి ఏమైనా స్పెషల్ ప్రయారిటీ, అంటే ఒక మినిస్టర్ కానీ, లేకపోతే విప్ కానీ, స్పీకర్ కానీ, జస్ట్ అంటే ఒక టాప్ లెవెల్లోని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పీకర్ గారిని ఓడించారు కదా అని చెప్పి కోన రవికుమార్ గారికి స్పీకర్ ఇస్తారనో లేదా మంత్రి ఇస్తారని నేను ఆ విధంగా ఊహించలేదు. మా జిల్లా రాజకీయాలు, జిల్లా పరిస్థితులను బట్టి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రి గారు వారు క్యాబినెట్లో ఏ రకంగా ఉండాలి, లేకపోతే ఎవరికి ఏ స్థానం ఉండాలి, లేకపోతే ఏ రకంగా నడిపించాలని వారు తీసుకున్నటువంటి పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు. కాబట్టి దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. నాకు మాత్రం ఒకటి ఉండేది, తమ్మినేని సీతారామును ఓడించాలి ఎలాగైనటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తాను. ఎందుకంటే ఏ పార్టీలో అయితే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడో ఆ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అక్కడే అన్నీ నేర్చుకొని అక్కడే ఒక రాజకీయపరమైనటువంటి పదవులన్నీ కూడా అనుభవించి పార్టీల్ని అవలేలగా మార్చి మళ్ళా పార్టీలోకి వచ్చి మళ్ళీ ఇంకో పార్టీలోకి పోయి మా నాయకుడిని, మా పార్టీ విధానాలని, మా చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే సభ్య సమాజం అసహించుకునే విధంగా మాట్లాడాడో అదే సమాజంలో ఈ తమ్మినేని సీతారాముని ఓడించాలనేటటువంటి లక్ష్యంతో నేను పనిచేశాను. ఎందుకనంటే రాత్రి పగలు 24 గంటలు కూడా శ్రమించాను. ఆ జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో పార్టీని పూర్వవైభవానికి తీసుకురావాలని రాత్రి పగలు కూడా పనిచేసా, అహర్నిశలు పనిచేసా. ఎక్కడ కార్యకర్తకు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా ఉందనంటే తప్పనిసరిగా దాన్ని స్పందించా. ఆ రోజు జిల్లా పార్టీ బాధ్యతలు కూడా మా నాయకుడు నాకు అప్పచెప్తే ఆ బాధ్యతల్ని సత్వదా అన్ని రకాలుగా కూడా అండగా ఉంటూ క్యాడర్కి ఉత్తేజపరుస్తూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో కూడా గెలవడానికి ఒక అవకాశాన్ని మా నాయకుడు నాకు కల్పించాడు. దాన్ని నేను నెరవేర్చాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నాకునేటటువంటి లక్ష్యం ఒకటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు ఈ స్థాయిలోనైనా ఉంది అని అంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విధంతో ఉన్నటువంటి పరిపాలనని ప్రజలు అర్థం చేసుకోలేక మార్చారనే బాధ చాలా ఉండేది. ప్రజలకు అది అర్థం కావాలనేటటువంటి ఆలోచన, అర్థమయ్యేటట్టుగా చేయాలనేటటువంటి భావన ఎప్పుడూ నాలో ఉండేది. ఆ విషయాలనే ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేవాడిని. ఈరోజు మా నాయకుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడాలి, ముఖ్యమంత్రి గారిని శాసనసభలో కుటుంబ సభ్యుల్ని అవమానించడం, బయట అవమానించడం, ఆయన మీద అవినీతి ముద్ర వేసి జైలుకు పంపించడం, ఈ స్పీకర్గా ఉంటూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఆ స్పీకర్ స్థానాన్ని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ చైర్కు ఉండేటటువంటి గౌరవాన్ని
పూర్తిగా మంట కలిపే విధంగా ప్రవర్తించిన తమ్మినేని సీతారాంని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పనిచేసా. అది మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే తన ప్రవర్తన ఈ సమాజానికి పనికిరాదు. తన కరప్షన్ ప్రాక్టీసెస్, మాల్ ప్రాక్టీసెస్, అలాగే ఈ పార్టీలను మార్చడం, అలాగే నాయకత్వాన్ని ఎవరైతే ఏ పార్టీ అయితే తనకు జన్మనిచ్చిందో, రాజకీయ జన్మనిచ్చి భవిష్యత్తునిచ్చిందో ఆ పార్టీ నాయకుడిని విమర్శించి అసభ్య పదార్థాలతో విమర్శించినటువంటి వ్యక్తిని ఇంటికి సాగనంపాలని ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఈరోజు నా ఈ గెలుపుకి కారణం అని కూడా నేను నమ్ముతా ఉన్నాను. మీరు ఎంత మెజార్టీతో గెలిచారండి? 35,000 మెజార్టీతో. 35,000 చాలా పెద్ద నెంబర్. అంటే ఆమదాలో శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా 5-6 వేలకు మించి ఏనాడు కూడా గెలవలేదు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 16,000తో గెలిచారు. నిన్న తమ్మినేని సీతారాం గారు 2019లో 15,000తో గెలిచారు. సో ఇది హైయెస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆమదాల వలస 35,000 మెజారిటీ రావడం అనేది గతంలో కూడా ఎప్పుడూ ఎన్నడూ జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే. సో ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆమదాల వలస ఎమ్మెల్యేగా మీ ప్రయారిటీ ఆమదాల వలస జ్యూరిస్డిక్షన్ డెవలప్ చేయడమా, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఉంది కాబట్టి శ్రీకాకుళం జిల్లానా, ఉత్తరాంధ్ర, లేకపోతే డజంట్ మ్యాటర్ మన ఎక్కడి నుంచి వచ్చే ఎమ్మెల్యేగా అని మొత్తం స్టేట్ డెవలప్మెంట్ ప్రయారిటీని? క్యూరియస్ క్వశ్చన్ నాకు ఎప్పుడు. ఒక ఎమ్మెల్యేగా మా బాధ్యత మొట్టమొదటిగా ఏ నియోజకవర్గం నుంచి అయితే మేము ఎన్నిక కాబడ్డామో అక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం మా మొదటి ప్రాధాన్యత. రెండవది మా జిల్లా ప్రాధాన్యత. మా జిల్లాలో అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉండి కూడా ఈరోజు కూడా పూర్తి వినియోగంలోకి రాలేకపోయాయి. మాకు వంశధార నది ఉంది, ఈరోజు కూడా ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయాం. మాకు బాహుదా నది ఉంది, ఈరోజు కూడా మేము ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేయలేకపోయాం. ఈరోజు అలాగే మాకు తోటపల్లి ఉంది, నాగావళి నది పైన, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోలేకపోయాం. అలాగే మడ్డువలసను పూర్తి చేశాం, నారాయణపురం పూర్తి చేశాం. ఈరోజు లింకింగ్ ఆఫ్ కెనాల్స్, వంశధారని నాగావళి, లింకింగ్ ఆఫ్ కెనాల్స్, ఇవన్నీ కూడాను అంటే సహజ వనరులు ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో చెయ్యాలి. జిల్లాకు వచ్చేటప్పటికి అందరు శాసనసభ్యులు కలిసికట్టుగా ఒకే మాటతో పనిచేస్తాం. నేను గెలిచినటువంటి ఆమదాల నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా మా ప్రజల ఆకాంక్షల్ని, కోరికల్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. అదే నా ప్రథమ కర్తవ్యం. తర్వాత మా జిల్లా రాష్ట్ర స్థాయి సమస్యలు కూడా ఎన్నికైనంత వరకే ఒక శాసనసభ స్థానం నుంచి ఎన్నికవుతాం. కానీ మేము అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా మా అందరిపైన ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను కూడా నిర్వర్తిస్తాం. సో ఇప్పుడు మీరు శాసనసభ్యుడిగా మీరు కొంత చేయగలరు, అదే మినిస్టర్ అయితే ఇంకొంత చేయగలరు, అదే చీఫ్ మినిస్టర్ అయితే మొత్తం అన్నీ చేయగలరు. సో కాబట్టి మీకు మనసులో ఏమైనా నిరాశ లాంటిది, లేకపోతే ఇట్స్ ఆల్ అన్ ఎక్స్పెక్టేషన్ గేమ్ కదా. మనం సర్పంచ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలని, ఎమ్మెల్యే అయినప్పుడు ఇంకేదో అవ్వాలని. సో మినిస్టర్షిప్ అంటే మీరు ముందే చెప్పారు ఎక్స్పెక్ట్ చేయలేదని, కానీ మినిస్టర్షిప్ వస్తే ఇంకా బాగా చేయొచ్చు అలాంటి ఆశ కానీ అంటే ఇన్విటేషన్ ఏదైనా ఉందా? ఇక్కడ ఏదైనా సరే మా ముఖ్యమంత్రి గారు తీసుకునేటటువంటి నిర్ణయం, ఇట్స్ ఏ మినిస్ట్రీ అనేటటువంటిది ఇట్స్ ఎ ప్రోరోగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. వారు నిర్ణయించేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, సామాజిక వర్గాలు అన్ని రకాలుగా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. రావాలని వస్తే పనిచేయాలనే కుతూహలం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. 164 మంది శాసనసభ్యులకు కూడా అవకాశాలు వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశం ద్వారా 10 మందికి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి చేయాలి, పేరు తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అయితే అలాగని 26 మందికి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇట్స్ లిమిటెడ్ టు ది యాక్ట్. మనకు ఒక చట్టం ఉంది, 15% ఆఫ్ ది టోటల్ మెంబర్స్లో 15% కన్నా ఎక్కువగా క్యాబినెట్ ఉండడానికి వీలు లేదు, క్యాబినెట్ సంఖ్య ఉండడానికి వీలు లేదు. కాబట్టి అది నిరుత్సాహం ఏమి ఉండదు. 124 మందికి యాంబిషన్ ఉంటుంది, ఈ రాష్ట్రం కోసం పనిచేద్దాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం కూడా ఒక మంచి గుర్తింపుని తీసుకొద్దాం, లేకపోతే మనకు కూడా ఒక మంచి పేరు తీసుకొద్దాం, ప్రజలందరికీ మంచిగా పనిచేద్దాం, ఇది ఒక అవకాశంగా భావిస్తాం. అలాగనే అది రానంత మాత్రానో లేకపోతే లేనంత మాత్రానో శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రం కోసం చెయ్యొచ్చు. శాసనసభలోకి అడుగుపెట్టిన తర్వాత శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. ప్రభుత్వంలో ఉండేటప్పుడు బాధ్యతలు వేరు, శాసనసభ్యుడిగా ఉండేటటువంటి బాధ్యతలు వేరు.
శాసనసభ్యుడిగా కూడా మన రోల్ను పోషించవచ్చు. ఈ ప్రభుత్వానికి ఒక మంచి సలహాలు ఇవ్వచ్చు, ప్రభుత్వానికి మంచి మార్గదర్శకాలు కల్పించవచ్చు, ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్ళవచ్చు, ప్రభుత్వం దృష్టికి అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం మనకి శాసనసభ ద్వారా కలుగుతుంది. కాబట్టి పని చేయాలనుకునేటప్పుడు ఫారమ్స్ అనేకం ఉంటాయి. ఏ ఫారం ద్వారానైనా మనం ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో తర్వాత అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక గాడ్ గివెన్ మ్యాండేట్ ఇది వచ్చింది. 164 రావడం వేరు, మోదీ గారికి అక్కడ సెంటర్లో నెంబర్స్ తగ్గడం, ఆంధ్రప్రదేశ్ మీద నచ్చినా నచ్చకపోయినా డిపెండెన్సీ చాలా వచ్చేసింది. సో ఇలానే శ్రీకాకుళం జిల్లాకు కూడా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అంటే యూనియన్ మినిస్టర్ శ్రీకాకుళం జిల్లాకే, ఇప్పుడు విశాఖపట్నం ఉంది, మేము విశాఖపట్నంలో ఉంటున్నాం, రాలేదు. సో అంత పెద్ద గౌరవం అయితే శ్రీకాకుళం జిల్లాకు దక్కింది. సో అలానే అచ్చెన్నాయుడు గారు ఒక చాలా హిస్టరీ ఉన్న మినిస్టర్, ఆయన కూడా ఉన్నారు. సో శ్రీకాకుళంకి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, స్టేట్ మినిస్టర్ కూడా ఉన్నారు. మీ ఉద్దేశంలో శ్రీకాకుళం జిల్లాకి నెంబర్ 1 ప్రయారిటీ ఏంటి? అంటే ఎన్నో ఉంటాయి, ఒకటి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాలి. ప్రయారిటీ ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందండి, అలాగా శ్రీకాకుళంకి ఎన్నో ప్రాజెక్టులు మీరు చెప్పారు, లింకింగ్ ఆఫ్ కెనాల్స్ అన్నారు, లేకపోతే ఫార్మర్స్ ఇష్యూ అన్నారు. ఒక లిస్ట్ ఆఫ్ 10 ఇష్యూస్ ఉంటే టాప్ మోస్ట్ ఇష్యూ మీ ఉద్దేశంలో, మీ దృష్టిలో? అంటే ఎప్పుడు కూడా ఏ ఒక్కటి దాంతో ఏ జిల్లా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగదు. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, లంచ్కి వెళ్తే ఒక రైస్తో తినగలుగుతున్నామా? అనేక రకాలైనటువంటి ఉండాలి, అన్నీ ఉండాలి. లంచ్ అంటే అలాగే డిన్నర్ లేదా ఒక బ్రేక్ఫాస్ట్. అట్లానే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది పూర్తి స్థాయిలో అన్ని రంగాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడే అభివృద్ధికి అవి దోహదం చేస్తాయి. అది పోర్ట్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటి వల్లే డెవలప్మెంట్ వస్తుంది. సో ఇప్పుడిప్పుడే మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టును పూర్తి చేస్తున్నాం. మరి మా ముఖ్యమంత్రి గారు మొన్ననే మూలపేట దగ్గర కూడా ఒక ఎయిర్పోర్ట్ని పెట్టాలని భావిస్తున్నామని చెప్పి మేము అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. దానివలన తప్పనిసరిగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నియరెస్ట్ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ నియరెస్ట్ ఉండాలి, ట్రంక్ రోడ్ ఫెసిలిటీ నియరెస్ట్ ఉండాలి. అప్పుడే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైతే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందో తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే మ్యాన్ పవర్కి కూడా కొన్ని స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. సో దానివల్ల ఉపాధి అవకాశాలు పెరిగేటప్పుడు న్యాచురల్గా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. తద్వారా జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మోర్ ఇంపార్టెంట్. అది సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అట్లానే ఎయిర్పోర్ట్ కూడా. సో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, మా మూలపేట పోర్ట్ ఏదైతే ఉందో అక్కడనే ఎయిర్పోర్ట్ను కూడా పెడతామని చెప్పి అన్నారు. ఇట్స్ వెల్కమింగ్. సార్ నాకు ఒక క్యూరియాసిటీ క్వశ్చన్. కొంతమంది ఎలా అంటారంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళని, వైసీపీ లీడర్స్ని వాళ్ళకి ఫ్రీడమ్ ఉండట్లేదు, ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయనివ్వట్లేదు అని రూమర్స్ వింటాం. నేను చాలా న్యూట్రల్గా చెప్తున్నాను, నాకు ఏ పార్టీ ప్రమేయం లేదు, మేము ఇక్కడ పొలిటికల్ వర్కర్స్ కూడా కాదు కాబట్టి. సో అదే క్వశ్చన్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ని బయటకు రానివ్వలేదు, ఫ్రీగా వాళ్ళ ఫంక్షనింగ్ అది జరపనివ్వలేదని. సో నా క్వశ్చన్ అంటే ఫన్నీగా అడగకూడదు కానీ నాకు ఫన్నీ అనిపిస్తుంది. అక్కడ అంత స్వీప్ అయిపోయినప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీకే స్పీకర్ గారు అంటే ఆల్మోస్ట్ వెరీ పవర్ఫుల్ పొజిషన్, అప్పుడు మీరు భయపడ్డారా? మీరు ఫ్రీగా మీ డ్యూటీస్ నిర్వహించగలిగేవారా? లేకపోతే మనకెందుకు ఈ బాధ అని ఇంట్లో కూర్చొని టీవీ సినిమాలు చూసుకునేవారు? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత, శాసనసభ అభ్యర్థిగా నేను కూడా ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయడం ప్రారంభించాను. అనేక అడ్డంకులు ఎదుర్కొన్నాను, అనేక కేసులు ఎదుర్కొన్నాను. నా పైన 15 కేసులు పెట్టారు. దేనికోసం పెట్టారు? ఎవరి కోసం పెట్టారు?
ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలకు నష్టం కలిగిస్తున్నారో వాటిని నేను ఎదిరించాను. ఆ ఎదిరించినటువంటి ప్రక్రియలోనే నా పైన 15 కేసులు పెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఈ తమ్మినేని సీతారాం ఎవరో ఎక్కడో యాక్సిడెంట్గా చనిపోయినటువంటి కేసును కూడా నా పైన మర్డర్ కేసుగా పెట్టారు. 302 పెట్టమని 302 కేసు కింద కూడా కన్వర్ట్ చేసి సిఐడికి అప్పచెప్పారు. అంటే తప్పనిసరిగా ఆ రోజు ప్రతిపక్షాల గొంతులు నొక్కేశారు. నేను ఇందాకే చెప్పాను మీకు ఎందుకు 164 సీట్లు వచ్చాయనంటే ప్రజల తాలూకా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశారు, రాజకీయ పార్టీల హక్కుల్ని కాలరాశారు, అనేక సంస్థల వ్యవస్థల హక్కుల్ని కాలరాశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి స్థానిక ఎన్నికల కమిషన్ను కూడా నిర్వీర్యం చేశారు. అనేక వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. అధికారులు కూడా పనిచేయించే పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది సమాజంలో. గడిచిన 5 సంవత్సరాల్లో చూశాక ఐఏఎస్ ఐపీఎస్లు అన్నా సరే తక్కువ భావం ఈరోజు ప్రజల్లో ఏర్పడింది. కారణం వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎన్నో అక్రమాలు వాళ్ళందరితో కూడా జరిపించారు. ఇవన్నీ వాస్తవాలు, యథార్థాలు. కాబట్టి గడిచిన 5 సంవత్సరాల్లో నేను పోలీస్ కేసులు ఎన్నిక పెట్టినా వాటిని లెక్కనే చేయలేదు. కారణం నేను ప్రజాస్వామ్యతంగా పోరాడాను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. తమ్మినేని సీతారాం ఇంకా ఉత్సాహంతో పనిచేశాడు. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక కేసులు పెడితే నేను ఏదో భయపడతానో లేకపోతే భయపెట్టేదో చేద్దామనో ఎన్నో చేశాను. నా వ్యాపారాలని నాశనం చేశారు. నాకున్నటువంటి నేను చేసే నా మైనింగ్ వ్యాపారంలో నాకున్న లీజెస్ని కూడా రద్దు చేశారు. నా పైన విజిలెన్స్ కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు. అయినా సరే ఏ రోజు నేను వెనక్కి తగ్గల. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. తెలుగుదేశం ప్రభుత్వం 2019లో ఓడిపోయిన తర్వాత మా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అతి తక్కువ మంది లీడర్స్ వెళ్ళేవాళ్ళం. అతి తక్కువ మంది అంటే వేలు మీద లెక్క పెట్టచ్చు, ఒక 10-15 మంది. ఆ 10-15 మందిలో నేను ఒకడు. అంటే ఏనాడు కూడా పార్టీ అంటే చాలా అభిమానం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే నాకు అపారమైనటువంటి గౌరవం, అభిమానం. నా తండ్రి లాంటి వాడు అనేటటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక గౌరవం, ఒక అభిమానం. అలానే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే యువతరం ఉన్నారో వాళ్ళకి రేపు మంచి మార్గం కావాలన్నా అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి ఇంకోరెవరు చేయలేరు అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసం. నేను దానికోసం పనిచేశాను. గడిచిన 5 సంవత్సరాలు మేము పనిచేసింది మా కోసం కాదు. ఆ రోజు కూడా నేను అధికారంలో ఉంటే 15 గంటలే పనిచేశాను. నిన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 24 గంటలు పనిచేశాను. అర్ధరాత్రులు కూడా పనిచేశాను. ఇవన్నీ రాత్రి మీద ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వెళ్ళాను. భార్య బిడ్డలు వదిలేసి వెళ్ళాను. నాకు పోలీసులు నా ఇంటిలోకి చొరబడి నా కుటుంబ సభ్యుల్ని కూడా, నా బిడ్డల్ని కూడా, నా ఆడబిడ్డలను కూడా అవమానకరంగా ప్రవర్తించినా సరే అట్లన్నిటినీ కూడా పంటి బిగువన పట్టుకుని వాటి నా బాధను కూడా దిగమింగి నా బిడ్డలను కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఎక్కడికో దూరంగా పంపించాను. సో ఇప్పుడు మీరు బిడ్డల గురించి చెప్పారు, నాకు తెలీదు, కొంచెం చెప్తారా? అంటే మీ బిడ్డలు అంటే అమ్మాయిలా? ఏం చదువుతున్నారు? ఎక్కడ? ఆడబిడ్డలు. పెద్ద అమ్మాయి మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ డ్యూయల్ డిగ్రీకి వెళ్ళింది, స్పెయిన్ వెళ్ళింది. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు టేక్ డిగ్రీ. నా మొదటి డిగ్రీ తీసుకోవడానికి బార్సిలోనా వెళ్ళాలనుకున్నాను, స్పెయిన్. నా పాస్పోర్ట్ నా చేతిలో లేదు. ఎందుకు? కేసులు ఉన్నాయి కాబట్టి నాకు రెన్యూల్ కాలేదు. సో మీరు వెళ్ళడానికి లేదు బయటికి? పాస్పోర్ట్ లేదు. ఓహో. ఇప్పుడు కూడా రేపు అక్టోబర్లోనే ఎప్పుడో ఉంది, నవంబర్లోనే. ఇంకా స్టిల్ నో నా పాస్పోర్ట్ నా చేతికి రాలేదు. ఎందుకంటే ఆ కేసులో ఉన్నాం. హైకోర్టు, కింద కోర్టులో కేసులు వేశాం. నాకు పాస్పోర్ట్కి నాకు అనుమతి ఇవ్వండి, అవన్నీ క్లియర్ అవ్వాలి. అంటే ఎన్నో ఇంటికి దూరం అయ్యాం. రెండో అమ్మాయి లండన్లో చదువుతుంది. అమ్మాయిని కూడా నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కరోనా వస్తే అందరు ఇంట్లో ఉన్నారు. ఏ రోజైతే ఈ ప్రభుత్వం నన్ను వేధించడం ప్రారంభించిందో
ఏ నిమిషం అయితే ఈ తమ్మినేని సీతారాం నన్ను వేధించాడో ఆ రోజే నా బిడ్డలను తీసుకొని కరోనా సమయంలో కూడా నేను హైదరాబాద్ తీసుకొని వెళ్ళి ఒక రూమ్ తీసుకొని నా బిడ్డల్ని అక్కడ పెట్టి కాస్త ఇతర దేశాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి టోఫెల్ కావచ్చు, జిఆర్ఈ కావచ్చు, జీమాట్ కావచ్చు, అవన్నీ కూడా ప్రిపేర్ చేయించి ఆ పరీక్షలన్నింటినీ కూడా వాటిని రాయించి నేను పంపించాను. అప్పుడు కూడా నేను ఇంట్లో లేను, అందరూ కలిపి ఇంట్లో కూర్చున్నారు, కానీ నేను ఇంట్లో లేను. కరోనా సమయంలో కూడా నేను ఇంట్లో లేను. ఎందుకనంటే కనీసం ఈ వేధింపుల నుంచి నా పిల్లలైనా దూరంగా ఉండాలని నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యా. ఏం చేసినా నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగానే ప్రిపేర్ అయ్యా. కాబట్టి గత ప్రభుత్వంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. మేము ఏదైనా ఒక ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం మీద ఒక ధర్నా చేయాలంటే మాకు ఆంక్ష. మా గేట్లకు తాళాలు వేసేవారు, మా ఇంటి నుంచి వెళ్ళనిచ్చేవారు కాదు, రోడ్డు మీదకి వెళ్తే అరెస్టులు చేసేవారు. మేమేం నక్సలైట్లం కాదే, మేమేం రౌడీలం కాదే, మేమేమి పేకాటాడి దొరికిపోలేదే, లేకపోతే మేమేమి ఎక్కడ అసభ్యంగా ప్రవర్తించగాదే. కేవలం ప్రజల తాలూకా సమస్యల పరిష్కారానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చేసిన పోరాటంలోనే మాపైన అనేక కేసులు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, నా వ్యాపారాన్ని సర్వనాశనం చేశారు. నేను ఎక్కడ కూడా చట్టబద్ధంగానే వ్యాపారాలు చేస్తాను. నా చట్టబద్ధమైన వ్యాపారాలను కూడా నాకున్న నా మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేశారు, వ్యాపారాలు కూడా చేసుకునేకుండా చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది. అందుకని ఇది నా ఒక్కడికే కాదు, గ్రామాల్లో పాపం ఉండేటటువంటి ముసలి వాళ్ళకు కూడా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ మాట ఏదైనా చెప్పాలో, వాళ్ళ కష్టం చెప్పాలని అంటే అక్కడున్న వాలంటీర్లు వాళ్ళని వేధించేవాడు. నువ్వు మాట్లాడితే నీ పెన్షన్ తీసేస్తాం, నువ్వు మాట్లాడితే నీ రైతు భరోసా తీసేస్తాం, నువ్వు మాట్లాడితే నీ ఇంకోటి తీసేస్తాం, నీకు అది రాకుండా చేస్తాం, ఇది రాకుండా చేస్తాం, లేకపోతే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వేధించడం, ఇవన్నీ చేసేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాడి కట్టింది ఆ వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాడి కట్టింది. జగన్మోహన్ రెడ్డి చాలా చెప్పాడు, వాలంటరీ వ్యవస్థ లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు, ప్రజలకు ప్రభుత్వ పథకాలే అందవు, అసలు ప్రజలు ఏమైపోతారో తెలియదని బిల్డప్లు ఇచ్చి మాట్లాడాడు. నిన్న ప్రభుత్వం గత 2 నెలలు సచివాలయంలో పనిచేసేటువంటి 13 మంది సిబ్బంది ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98% పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 2 రోజుల్లో పూర్తి చేశాం. మొదటి రోజులోనే 92% పూర్తి చేశాం, రెండవ రోజు 6% పూర్తి చేశారు. అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా జరిగింది ఏంటి? ప్రజలందరినీ వేధించడానికి తప్ప ఆ వ్యవస్థ దేనికి పనికిరాదు. సో ఇప్పుడు నాకు ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ అండి. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మన ఎవరైనా కొడితే ఎంత శాంతి స్వరూపుడినైనా మనం తిరిగి కొట్టాలని అనుకుంటాం. అది హ్యూమన్ సైకాలజీ. మీరు చెప్పారు మీకు ఎన్ని విధాల ఆపరేషన్ అయ్యింది, చాలామందికి ఆపరేషన్ అయ్యిందని. మరి రివెంజ్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతాయా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అప్రజాస్వామికంగా చెయ్యం, తప్పనిసరిగా చేస్తాం. ఎందుకంటే మరి వాళ్ళు ఇచ్చింది మనం తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి కదా, లేకపోతే మన దగ్గర కూడా ఉంచుకోలేం. తప్పనిసరిగా ఇస్తాం, అయితే చట్టబద్ధంగా ఇస్తాం. అంటే ఇల్లీగల్ మీన్స్ కాకుండా విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా. మేము ఈరోజు వైసీపీ వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారా? ఎవరైనా ఒక పోస్ట్ మీరైనా సరే ఏదైనా ఒక పోస్ట్ ఈ ప్రభుత్వం చేసే అప్రజాస్వామికమైనటువంటి పని మీద మీ అభిప్రాయాన్ని వెలుబుచ్చితే వెంటనే మీ మీద కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని మానిటరింగ్ చేసి మీ సెల్ ఫోన్లు కూడా, అందరి సెల్ ఫోన్లు కూడా ట్రాక్లో పెట్టి మానిటరింగ్ చేసి మిమ్మల్ని పిలిచేవాళ్ళు. ఈరోజు ఎక్కడైనా ఉందా? సెల్ ఫోన్లో ఫార్వర్డ్ చేశారని చెప్పి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిజంలో సీనియర్ మోస్ట్ అయినటువంటి వ్యక్తులు కూడా అరెస్టులు చేశారు. ఈరోజు అది ఉందా తెలుగుదేశం ప్రభుత్వంలో? వైసీపీ వాళ్ళు మాట్లాడటం లేదా? జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. మేమేమైనా అన్నామా? మేము మాట్లాడలేదే. అలాగే ఈరోజు పేరుని నాని కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకా దున్నపోత రంకెలేసినట్టుగా రంకెలేస్తున్నారే, మేము మాట్లాడటం లేదే. ప్రజాస్వామ్యయుతంగా మేము వెళ్తాం. తప్పు చేసిన వాడిని ఎంతటి వాడినైనా విద్యేస్తాం. గత 5 సంవత్సరాలు వీళ్ళు చెయ్యరాని తప్పులు, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏ పనులైతే చెయ్యకూడదో అవన్నీ కూడా చేశారు. తప్పనిసరిగా అవన్నీ కూడా ఫ్రేమ్వర్క్లోకి తీసుకొస్తాం, చట్ట పరిధిలోకి తీసుకొస్తాం. చట్ట పరిధిలోనే, చట్టం ఎవరికి చుట్టం కాదు,
చట్టం దాని పని అది చెయ్యాలి. చట్టపరంగానే ఎవరు ఉన్నా సరే తప్పులు చేసిన వాళ్ళని ఎంతటి వాళ్ళనైనా సరే విడిచిపెట్టేది ఉండదు. అందులో తమ్మినేని సీతారాం కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పనిసరిగా చట్టం దాని పని చేయనిస్తాం. సార్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను 86-90 పాస్ అవుట్, ఇంజనీరింగ్, బిఈ సివిల్. నేను బళ్ళారిలో చదివాను, విజయనగర ఇంజనీరింగ్ కాలేజ్ అట్ దట్ టైం. ఇప్పుడు దాని పేరేదో మారింది, రాహు బహదూర్ ఏదో సంథింగ్, తర్వాత ఏదో చేంజ్ అయిందని విన్నాను. నేను చదువుకునేటప్పుడు మా యూనివర్సిటీ గుల్బర్గా యూనివర్సిటీ, విజయనగర ఇంజనీరింగ్ కాలేజ్, మీ అమెరికాలో తానా ప్రెసిడెంట్గా చేసినటువంటి మా లావు అంజయ్ చౌదరి గారు, ఈజ్ మై బ్యాచ్మేట్. అంజయ్ చౌదరి గారు ఆ తానా టీంలో కూడా చాలామంది డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు. అందులో చాలామంది మా విఈసి విజయనగర ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అక్కడ ఆపేసారా బ్యాచిలర్స్? తర్వాత బ్యాచిలర్స్ ఆపేసారు. ఓకే. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు చాలామంది యూత్ లీడర్స్ ఉంటారు. నేను సెంట్రల్ యూనివర్సిటీకి మొన్న వెళ్ళినప్పుడు పొలిటికల్ సైన్స్ ఫోరం ఒక డిస్కషన్ చేసాం. వాళ్ళు ఏమంటారంటే, మాకు ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, ఎంతో ఎనర్జీ ఉంది, కానీ పాలిటిక్స్లోకి రావాలి, ఒక చేంజ్ తీసుకురావాలంటే డబ్బులు కావాలి. అన్అఫీషియల్గా జనాలు చెప్తారు 20 కోట్లు అయింది, 50 కోట్లు అయింది, 100 కోట్లు అయింది, ఎంత అయిందో నాకు తెలియదు, మనం వినేది. సో నిజంగానే అన్ని డబ్బులు ఖర్చు అవుతాయా? డబ్బు లేని వాళ్ళు పాలిటిక్స్లోకి రాలేరా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే యూత్కి గేర్ చేసిన మెసేజ్ ఇది. ఇది వారి అభిప్రాయం 100% తప్పు. రాజకీయాలకి ఏది చెయ్యాలని, మనిషి బ్రతకాలంటే డబ్బు అవసరం, కానీ డబ్బే బ్రతుకు కాదు. మనిషి బతకాలంటే తిండి అవసరం, కానీ తిండే బ్రతుకు కాదు. అలాగే రాజకీయాలకి డబ్బులు అవసరం, కానీ డబ్బే రాజకీయం కాదు. దురదృష్టం ఏంటంటే, ఎప్పుడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డర్స్, లేకపోతే ఇంకొక వ్యాపారం చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రావడం వలన వాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్. ఇప్పుడు సపోజ్ మా శ్రీకాకుళం జిల్లా ఉంది, మేము 24 hours పొలిటీషియన్స్, 24/7. అర్ధరాత్రి మేము 1 గంటకు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాం. మేము మా తలుపులో అర్ధరాత్రి 1 గంట వరకు గుద్దుతూనే ఉంటారు, మేము మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి మేము అవైలబిలిటీ ఉంటాం ప్రజలకి, ఫోన్లోనో లేకపోతే బై పర్సనో. అంటే అన్ని దగ్గర కూడా రాజకీయాలు ఉంటుంది. ఏది కూడా ఏ వ్యవస్థలో కూడా 100% ఒకే రకంగా ఉంటుంది. 24/7 పనిచేసేటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు, పార్ట్ టైం రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో డబ్బులు అవసరం, కానీ ఇది కూడా ఉండకూడదు. ఈరోజు మీరే మా నాయకుడు చెప్పారు, కలిసే అప్పలనాయుడు గారు పార్లమెంట్ సభ్యుడయ్యారు, ఎంత డబ్బులు పెట్టారు? లేదా ఈరోజు మాకు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు గెలిచాడు, ఆయన ఎంత డబ్బులు పెట్టారని ప్రజలు భావిస్తున్నారేమో. ఈరోజు ఆ పరిస్థితులు లేవే. అంటే మీకు పెట్టాలని లేకపోయినా మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెడుతున్నారు అనుకోండి, అప్పుడు పియర్ ప్రెషర్ క్రియేట్ అయ్యి పెట్టాల్సిన. మీరు చెప్పింది 100కు 100% నిజం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది తన ఆర్థిక నేరాల్ని కప్పిపుచ్చుకోవడం కోసమో, ఆర్థిక నేరాల్ని తప్పించుకోవడం కోసమో, ఆర్థిక నేరాల తాలూకా శిక్షని తొందరగా రాకుండా దూరం నెట్టడం కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య ఒక పార్టీని స్థాపించి తాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాజకీయ వ్యవస్థని పొల్యూట్ చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అది 2014లో చేశాడు, 2019లో చేశాడు, 2024లో చేశాడు. ఆర్థిక ఉగ్రవాదని నేను ఆయన్ని సంబోధించడంలా, సాక్షాత్తు ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మాట్లాడింది. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఈ సమాజానికి ఈ అసలు చాలా ప్రమాదకరం అని చెప్పి మాట్లాడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ ఆర్థిక ఉగ్రవాదుల్లో కనిపించిందంతా కావాలి. అసలు ఇన్ని వేల లక్షల కోట్లు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఇన్ని వేల ఎకరాల భూములు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. సండూర్ పవర్స్ అని పెడతాడు, దానికి 1000 ఎకరాలు. తనే ఒక ఇండస్ట్రీస్ పెడతాడు, సిమెంట్ ఇండస్ట్రీస్, దానికి 1000 ఎకరాలు. తనే గన్లు పెట్టుకుంటాడు, దానికి 1000 ఎకరాలు. అంటే ఇష్టారాజ్యంగా ఇన్ని 1000 ఎకరాలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తులు
సహజ వనరులు దోచుకునేటువంటి వ్యక్తులు. నిన్న ఇసుకలో చూస్తేనే సుమారు 1,84,000 కోట్ల రూపాయలు ఇసుకని అక్రమంగా తరలించారని చెప్పి ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు. ఇది నేను చెప్పడం లేదు. ఎన్జిటి నేషనల్ గ్రీన్ 1,84,000 కోట్లు ఓన్లీ 1,84,000 కోట్లు విలువ చేసేటటువంటి ఇసుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 548 ఇసుక రీచుల నుంచి తరలించారని చెప్పి సాక్షాత్తు ఎన్జిటి ఇచ్చినటువంటిది. ఒక శాస్త్రీయంగా వాళ్ళు లెక్క వేశారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? లేదు. ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్నటి వరకు ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5,000 నుంచి 6,000. ఈరోజు అదే ట్రాక్టర్ ఇసుక ధర 1,500. ఎంత తేడా? 4 టైమ్స్. ఎంత తేడా అంటే మరి ఎన్జిటి చెప్పింది వాస్తవమే కదా, నిజమే కదా. ఎన్ని వేల టన్నులు తీసుకొని వెళ్ళారు, రోజుకి ఎన్ని వేల టన్నులు వెళ్ళాయి, ఎన్ని లక్షల టన్నులు వెళ్ళాయి అనేది ఎన్జిటి లెక్క కట్టింది. అలాగే మద్యంలో విపరీతమైన దోపిడీ. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఇంతవరకు, ఈ ప్రపంచంలో మీరు 195 దేశాలు తిరిగామని చెప్పారు. మేము అందులో 3 దేశాలు తిరిగాము. మీకు పాస్పోర్ట్ లేదు కదండి, అందుకు లేదు. 195 దేశాలు మీరు తిరిగారు. 195 దేశాల్లో ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వంలోనైనా సరే డిక్టేటరీ లీడర్షిప్ ఉండేటటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకా మిలిటరీ రూలింగ్స్ ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే ప్రభుత్వం 99,980,000 కోట్ల రూపాయలు, 99,980 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడైనా జరిగిందా ఈ ప్రపంచంలో? ఎక్కడైనా ఈ 195 దేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఒక ప్రభుత్వం 99,980 కోట్ల రూపాయలు మరి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిందంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం. ఇదంతా కరెక్టే. సో ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు పాలిటిక్స్లో రావాలంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పియర్ ప్రెషర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. సో అలాంటి యూత్కి మీ మెసేజ్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నా, నేను నమ్మిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం. ప్రజలకు మధ్యన మనం ఉన్నప్పుడు, ప్రజలకు అండగా మనం ఉన్నప్పుడు, ప్రజలు కోరుకున్న ఆకాంక్షల మేరకు మనం పనిచేస్తున్నప్పుడు, ఒక పొలిటికల్ క్యారెక్టర్ని మెయింటైన్ చేసేటప్పుడు, ఒక పర్సనల్ క్యారెక్టర్ని మెయింటైన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. అవన్నీ మనం సక్రమంగా ఉన్నప్పుడు డబ్బులు అనేది చాలా సెకండరీ ఆస్పెక్ట్. ప్రజలే ముందుకొచ్చి నడిపిస్తారు నాయకత్వం. ఈరోజు నన్ను నడిపించింది నా ప్రజలే, నేను కాదు. ఎందుకంటే మాకు ఆస్తులు కొత్త కాదు. అలాగని ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, ఎన్నో ఎలక్షన్స్ ఫేస్ చేశాం. గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి, వార్డు నెంబర్ ఎన్నికల దగ్గర నుంచి, నీటి సంఘాల ఎన్నికల దగ్గర నుంచి, కోఆపరేటివ్ ఎన్నికల దగ్గర నుంచి, ఎంపీడీసీ ఎన్నికల దగ్గర నుంచి, మండలాల ఎన్నికల దగ్గర ఎన్నో చేశాం. కాబట్టి మీరు అన్నట్టుగా ఎవరో ఒక ఎన్నికే డబ్బు అనుకుంటున్నారేమో, కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, మండల ప్రాదేశిక ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ మండల ప్రెసిడెంట్ ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, సర్పంచ్ ఎన్నిక, అట్లానే ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయి, కోఆపరేటివ్ ఎన్నికలు ఉంటాయి, అలానే నీటి సంఘాల ఎన్నికలు ఉంటాయి, స్కూల్ కమిటీ ఎన్నికలు ఉంటాయి. ప్రజలు ఆలోచనలు కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన పరిపాలన కావాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే ఆలోచన సరళి ప్రజల్లో రావాలి. స్వచ్ఛమైన పరిపాలన అక్కర్లేదనుకొని ప్రజలు ఓటేస్తే, జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఓటేస్తే ఏమైంది? ప్రజాస్వామ్యం నశించిపోయింది. ప్రజల హక్కులు కాళ్ళ రాశారు. ఈరోజు ఎన్నో వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి, కంప్లీట్గా రూయిన్ అయిపోయినాయి. మళ్ళీ ఈరోజు ఈ అవసాన దశలోకి వెళ్ళిపోయిన వ్యవస్థల్ని పునర్నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. సో నేను ప్రజలందరికీ ఓటు. ఒక ఇంటరప్షన్ అండి, ఈ 5 ఏళ్ళు సరిపోతుందా మరి మీ ఉద్దేశంలోని? 5 ఏళ్ళు సరిపోకపోవచ్చు, కానీ దానికి దీటుగా ప్రత్యామ్నాయంగా తప్పనిసరిగా మా నాయకుడికి ఉన్నటువంటి విజన్. ఈరోజు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు చాలామంది దేశంలో కానీ ఇతర దేశాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తున్నారు. అంటే ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం.
ఆ నాయకుడి పనితీరు మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆ నాయకుడి మాట మీద ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకి పెట్టుబడులు వస్తాయి. మేము తద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం. మా నినాదం కూడా ఒకటే, మేము 6 పథకాలను అమలు చేస్తామని చెప్పాం. వాటిని అమలు చేయబోతున్నాం. మేము సంక్షేమాన్ని పెంచుతాం, అభివృద్ధిని చేస్తాం. మా లక్ష్యం ఒకటే, సంపదని సృష్టిస్తాం. ఆ సృష్టించిన సంపదని మళ్ళీ పేదవాడికి అందిస్తాం. ఇదే మా లైన్, సింగిల్ లైన్. మీకు ఒక టఫ్ క్వశ్చన్ అండి. మా ఇంట్లో ఒక పన్నమ్మాయి ఉంది. పన్నమ్మాయి అంటుంది జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి నెల ఎంతో తెలీదు ఎంతో డబ్బులు వచ్చేవి, ఇప్పుడు బాబు గారు వచ్చినప్పటి నుంచి రావట్లేదు అని. అలాంటి వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి? మీ పన్నమ్మాయికి ఏమొచ్చింది? నాకు తెలియదు ఏమొచ్చింది. నాకు ఇవాళ మార్నింగ్ చెప్పిన విషయం మిమ్మల్ని అడిగేస్తాను. అదే అంటే ఆమె ఒక ట్రాన్స్లో ఉండి మాట్లాడుతుంది. అసలు ఏమొచ్చింది ఆ పనమ్మాయికి? మరి ఆ పనమ్మాయి కట్టింది ఎంత? కరెంటు బిల్లులు ఎంత పెంచాడు జగన్మోహన్ రెడ్డి? 10 సార్లు పెంచాడే. అదే పన్నమ్మాయి ఇంట్లో ఒకవేళ ఎవరైనా మద్యపానం సేవించేటటువంటి భర్త ఉన్నాడు అనుకోండి, 48 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చీప్ లిక్కర్ బాటిల్ని జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు చేశారు. ఆర్టీసీ ఛార్జీలని 6 సార్లు పెంచారు. పప్పులు ఉప్పులు ధరలు ఆకాశాన్ని అంటే 200-300% పెంచారు. మైనింగ్ రంగంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2000% పెంచారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, కన్స్ట్రక్షన్ రంగం పడిపోయింది. 1000 రూపాయలు 1200 రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర 6000 రూపాయలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అమ్మాయికి ఇచ్చింది ఎంత? అమ్మాయి దగ్గర నుంచి లాక్కున్నది ఎంత జగన్మోహన్ రెడ్డి? అమ్మాయికి ఏమొచ్చింది? ఆయన ఒకవేళ ఆ ఇంట్లో మద్యం తాగే వ్యక్తి ఒకడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా వాళ్ళ ఇంట్లో నుంచి లాక్కున్నదే డబుల్. అది మీకు అవగాహన అంటే ఆ ఇంప్రెషన్ కలిగించాడు. మేము అదే చెప్తున్నాం. మేము కూడా ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లోనే, కూటమి ప్రభుత్వం అధికారంలో 20 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అవ్వాతాతలకి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఎన్నికలైన తర్వాత ఏమన్నాడు? ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుకుంటూ పోతా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలు మాత్రమే 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్తూ ఇచ్చే పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పారు. వచ్చే ఏప్రిల్, మొన్న ఏప్రిల్ అంటే రెట్రాస్పెక్టివ్. ప్రభుత్వం ఏర్పడింది జూన్లో, కానీ మేము ఇస్తామనేది ఎప్పటి నుంచి? ఏప్రిల్ నెల నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు ఇచ్చినా మేము ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు, జూలై నెలలో కొత్తగా ఇచ్చే 4000 రూపాయలు, మొత్తం 7000 రూపాయలు జూలై 1వ తారీఖు నాడు తెల్లవారుజామున ఆ ఇంటి తలుపు తట్టి వాళ్ళ ఇంటికి ఇచ్చాం. ఇది నాకు తెలియక అడుగుతున్నా, ఈ పేమెంట్స్ రావడం మొదలైపోయిందా? ఇచ్చాం. ఇచ్చేసారు. ఓకే. సెకండ్ 2వ నెల కూడా ఇచ్చాం. ఓకే. అలానే వికలాంగులకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు పింఛను 3000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా పెంచలేదు. మరలా చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయలు పెన్షన్ 6000 రూపాయలు పెంచారు, అది కూడా ఇచ్చాం. 100% వికలాంగులు ఉంటే 15000 రూపాయలు ఇచ్చాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పాపం 5 సంవత్సరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3000 తప్ప 3 రూపాయలు కూడా పెంచలేదు. ఇవన్నీ అలాగే అన్నా క్యాంటీన్లు. నేను ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకొక 105-110 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం వచ్చే నెలలో. ఇవన్నీ సంక్షేమం కాదు. పేదవాడికి అన్నం పెడుతున్నాం, 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం అంటే ఒక రోజుకి 15 రూపాయలు ఖర్చు పెడితే వాడు ఈరోజు 300-400 రూపాయలు సంపాదిస్తే అందులో 15 రూపాయలు కానీ ఖర్చు పెడితే మిగిలిన 380 రూపాయలు కూడా ఆయనకి మిగులుతుంది. ఈరోజు ఆ కుటుంబం ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఈరోజు ప్రజలందరికీ మేలు జరిగేటటువంటి కార్యక్రమం. అలానే మేము సూపర్ 6 పథకాలను అమలు చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇది కూడా మీరు గమనించాలి. పాపం ఆవిడ చదువుకోలేదు కాబట్టి, మీ ఇంట్లో పనిచేస్తున్న ఆవిడకి చదువు లేదేమో, చదువుకోలేదు కాబట్టి ఆమెకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అప్పులు చేశారు, కొత్త అప్పులు. మరి ఆదాయం కూడా 10 లక్షల కోట్లు వచ్చింది. 22 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో
పేద ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటిది ఓన్లీ 2,71,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారే అనేక సభల్లో చెప్పారు. మరి మిగిలిన ఆదాయం ఎక్కడికి వెళ్ళింది, ఎవరి జోబులోకి వెళ్ళింది? ఇది పేద ప్రజలకు అర్థం కాకపోవచ్చు. ఈరోజు రేపు మళ్ళీ మేము అమలు చేయబోతున్నాం. ఏదైతే సూపర్ 6 మేము ఇచ్చామో తప్పనిసరిగా అమలు చేస్తాం. ఇట్స్ ఎ మ్యాండేట్ మాకు. సో లాస్ట్ 2 క్వశ్చన్లు అండి. అంటే మీరు తమ్మినేని గారి గురించి చాలా మాట్లాడారు. ఆయన భార్య మీ స్వయాన అక్కగారా? సొంత. సో ఇప్పుడు ఆయన పొలిటికల్ టసల్ వలన అన్నా చెల్లెల అక్క తమ్ముళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇది నాకు నిజంగా క్యూరియస్ క్వశ్చన్. మనం చాలామంది దగ్గర చూసాం. ఇప్పుడు జగన్ గారి ఇంట్లోనే చూసాం. అన్నిటి దగ్గరలో ఉండదు, మా ఫ్యామిలీలో ఉంటుంది అంతా. నాకు అంటే చాలామంది మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి, అంటే అక్క తమ్ముళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది నాకు? అసలు అక్క తమ్ముడు రిలేషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి ఎలా ఉందో నాకు అలాగే అంతే. ఓకే. సో 2008లో ప్రజారాజ్యం అనే పార్టీకి ఆనాడు తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబంతో తమ్మినేని సీతారాంతో కానీ తమ్మినేని సీతారాం భార్య అంటే నా సొంతక్క అయినటువంటి వాళ్ళతో కానీ ఎటువంటి కమ్యూనికేషన్స్ కూడా మా మధ్యన లేవు. ఒకే ఒక్కసారి మా అమ్మమ్మ అంటే నా తల్లికి తల్లి చనిపోయినప్పుడు, నా తల్లికి తల్లి కాబట్టి మేము బాధ్యతగా చనిపోయినప్పుడు మేము వెళ్ళాం ఆ కార్యక్రమం వరకు తప్ప మేము ఏనాడు కూడా వెళ్ళాం. ఎందుకనంటే నేను ప్రజలకు జవాబుదారి, నా పార్టీకి నేను జవాబుదారి, నేను పార్టీకి జవాబుదారిగా ఉండాలి. అందుకని నేను రాజకీయాల్లో నాకున్నటువంటిది ఒక డిసిప్లిన్, క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తాను. నా పార్టీ డైరెక్షన్తో రాజకీయాలు చేస్తాను. నాకు నా కార్యకర్త తాలూకా ఆలోచన నాకు ముఖ్యం. నన్ను వెన్నంటూ ఉన్న నా నాయకుల ఆలోచన నాకు ముఖ్యం. వాళ్ళ ఆలోచన మేరకే నేను పార్టీని నడుపుతాను. నాకు అక్కడ కుటుంబంతో కానీ మరి అందరూ అనుకుంటారు చాలామంది వాళ్ళందరూ ఒకటే కుటుంబం. నేను చెప్తుంటా, ఎస్ మేము ఒకటే కుటుంబం కాదని ఎవరన్నారు? కానీ విభిన్న సిద్ధాంతాలు, విభిన్న అభిప్రాయాలు. సిద్ధాంతం అంటే అర్థం తెలియని వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడుతుంటారు. లేదులేండి సార్, వాళ్ళందరూ ఒకటేంటి సార్? ఒకటి కాదని ఎవరు చెప్పారు? అది భగవంతుడు చేసిన సృష్టి. అది ఎవరి కడుపున ఎవరు పుడతారో, ఎవరికి మేనమామ అవుతారో, లేదా ఎవరెవరికి మేనలుడు అవుతారో, ఎవరెవరికి అన్నా చెల్లెలు అవుతారో మీరు నేను అనుకుంటే పుట్టామా? భగవంతుడు చేసిన సృష్టించినటువంటి సృష్టి అది. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అన్నాక ఐక్యూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, అలానే ఈక్యూ ఉంటుంది, ఇమోషనల్ క్వశ్చన్స్. సో దీనివల్ల అంటే ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల ఆబ్వియస్గా మీ ఇమోషనల్ క్వశ్చన్ ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అయ్యో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం కదా, చిన్నప్పుడు మీకు తెలిసిందే కదా అక్క తమ్ముళ్ళు అన్నారు. అలాంటి అంటే మీకు ఇమోషనల్గా ఎప్పుడైనా అంటే అనిపిస్తుందా? ఎమోషనల్గా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకనంటే మేము వాళ్ళకి వెన్నంటి ఉండి నడిపించాం. నా తండ్రి గారు, నా కుటుంబం, మా అమ్మ, మా నాన్నగారు, మా అన్నదమ్ములు, ఇంకా ఇతరులు చాలామంది మా కుటుంబ సభ్యుల్లో బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎంతోమంది వాళ్ళకి సీతారాం అనే వ్యక్తిని, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ స్థాయికి తీసుకురావడానికి ఎంతోమంది శ్రమపడ్డాం, అండనిచ్చాం, ఆర్థిక అండనిచ్చాం, అన్నీ చేశాం. కానీ పార్టీని వదిలి వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళొద్దని రక్త సంబంధంతో ఉన్న ఆయన అన్నదమ్ముడితో కలుపుకొని, మేనళ్ళుగా రక్త సంబంధంతో కలుపుకున్న మేముగా ఇంతమంది చెప్పినా సరే పార్టీని వీడి వెళ్ళొద్దనంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం కుటుంబాన్ని, పార్టీని, కేడర్ని, కార్యకర్తని, మనోభావాలను దెబ్బతీసి వెళ్ళినటువంటి అటువంటి వ్యక్తి పనికిరాడనే ఆలోచన విధానంతోనే ఏనాడు కూడా ఆ తర్వాత మాకు బాధ కలగలేదు. ఎందుకంటే అందరినీ వద్దనుకున్నటువంటి వ్యక్తి, నేనే గొప్పను అనుకునే వ్యక్తిని తన అహంకారానికి చావు దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో నేను పనిచేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు, నేను పోటీ చేశాను. ఆ రోజు నుంచి నేటి వరకే కాదు రేపు భవిష్యత్తులో కూడా అటువంటి వ్యక్తుల తాలూకు అహంకారాన్ని అణచివేయాలి. ఎందుకంటే ఈ సమాజానికి వాళ్ళెవరూ కూడాను మార్గదర్శకులు కారు. ఈ సమాజానికి వాళ్ళెవరు కూడా సరైనటువంటి నిర్దేశించేటటువంటి వ్యక్తులు కారు.
వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి, ఏ విలువలు ఉన్నాయని నేర్చుకోవాలి. అందుకని అటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా ఈ సమాజం నుంచి దూరం పెట్టాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం, రేపు పనిచేస్తాం. సో లాస్ట్ క్వశ్చన్ అండి, ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ గేమ్ మీరు ఇందాకలా మాట్లాడినప్పుడు, మన కన్వర్సేషన్లో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ గేమ్ అని పెట్టుకుంటారు. మనకి ఫ్యాన్ లేనప్పుడు ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ వచ్చాక ఏసీ కావాలి, ఏసీ వచ్చాక సెంట్రల్ ఏసీ కావాలి. ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడు కొదవడం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, భారీ మ్యాండేట్తో వచ్చింది. సో జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉంటాయి. సో మీకు తెలియని ఎకనామిక్స్ కాదు, మన స్టేట్ డెఫిసిట్లో ఉంది. చాలా డెఫిసిట్ బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి చెప్పారు. కొత్తలో 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటిది 5 ఏళ్ళు మొత్తానికి నిలదొక్కున్నారు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి కాబట్టి 10 ఏళ్ళు రాజధాని విషయంలో ఆల్మోస్ట్ 0 ప్రోగ్రెస్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆ 10 ఏళ్ల బేరింగ్ భారం కూడా ఈ మిగతా 5 ఏళ్ళలో, అంటే 5 ఏళ్ళలో 15 ఏళ్ళు పనిచేయాలి. సో అంటే ఒక కామన్ ఆంధ్రప్రదేశ్ డెనిజన్గా, లేకపోతే రెస్పాన్సిబుల్ ఆంధ్రప్రదేశ్ చెందినవాడిగా నా క్వశ్చన్ ఏంటంటే, ఇంత డెఫిసిట్ బడ్జెట్లో ఒక క్యాపిటల్ లేని విధానం, ఫర్ వాట్ ఎవర్ రీజన్, పొలిటికల్ బ్లేమ్ లేకుండా 15 ఏళ్ళ ప్రోగ్రెస్ 5 ఏళ్ళలో చేసి ఎంత ముందంజ చేయగలరు? ఎన్ని ప్రాజెక్టులు, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. లాస్ట్ టైము జగన్ గారికి ఇచ్చారు, ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. ఇన్నైనా కాజులు ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ అన్నాక అది డెఫిసిట్ వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అనకుండా, నోబడీ కేర్స్ అబౌట్ ద కాజేషన్ ఆర్ ద రీజన్. అందరికీ కావాల్సిన రిజల్ట్స్. సో ఈ 5 ఏళ్ళలో అంటే మీరు ఎమ్మెల్యేగా మీ పార్టీ తరపున ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పండి. రియలిస్టిక్గా మీరు చెప్పింది, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్. అల్టిమేట్గా ఏమొచ్చింది రిజల్ట్స్ అనేదే చూస్తాను. నేను ఎలా చేశానా, ఏం చేశానా అనేది ప్రజలకు అవసరం లేదు. కానీ ఒకటి మాత్రమే రాదు, ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక చట్టం ఉంది. కేంద్రాన్ని ఈరోజు మన శాసనసభ, మన పార్లమెంటు సభ్యుల బలంతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం. అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం. కేంద్రాన్ని మనం ఎప్పుడూ ఎక్కడా కూడా గడిచిన 2014-19లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడు కూడా అదనంగా మనం ఏమీ కోరలేదు, ఇప్పుడు కూడా కోరేదంతా ఏంటంటే చట్టాన్ని అమలు చేయమని. ఆ చట్టాన్ని అమలు చేయడం ద్వారా కొంత వెసులుబాటు మన రాష్ట్రానికి, ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఇంకా మన ఆస్తులు ఈరోజుకి కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. 10 సంవత్సరాల తర్వాత ఎవరి రాష్ట్రం వారిదే, కానీ ఈరోజు కూడా మన ఆస్తులన్నీ కూడా ఇంకా తెలంగాణలో ఉండిపోయినాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన విభజన ప్రక్రియ కానీ, ఆ ఆస్తుల పంపకం కానీ, చట్టాన్ని అమలు చేసేటటువంటి ప్రక్రియలో చేసేటువంటి కార్యక్రమాలు కానీ అయ్యేటప్పుడు ఆర్థిక వెసులుబాటు ద్వారా వస్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి విజన్, ఈ రెండు తప్పనిసరిగా నేను ఇందాక చెప్పాను. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. తద్వారా రేపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఈరోజు అమరావతి ఉంది, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్నటి వరకు చదరపు గజం 10,000 లేదు, కొనేవాడు లేడు. ఈరోజు అదే చదరపు గజం అమరావతి ప్రాంతంలోకి వెళ్తే 40,000, 50,000 అయిపోయింది. స్పాన్ ఆఫ్ ఓన్లీ 2 months. ఎందుకయింది? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. 134 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకి ఆ రోజు స్థలాలు ఇచ్చాము. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేయాలని, అమరావతి అనేది ఉండకుండా చేయాలని కుట్రల పని అనేకం చేశాడు. ఈరోజు 134 సంస్థలు కూడా మేము కార్యాలయాలు పెడతాం, మా సంస్థలను ఏర్పాటు చేస్తాం, మా స్థలాలు మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళందరూ వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఇదంతా అభివృద్ధికి సూచికే కదా. యాక్టివిటీ పెరుగుతుంది, ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, తద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ మీరందరూ కూడా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గడచిన 5 సంవత్సరాల కాలంలో 34,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని కేవలం తను రాష్ట్రం నుంచి కట్టాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ని కట్టక 34,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులు కోల్పోయాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎకనామిక్స్, 34,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పనులు జరిగితే ఓన్లీ జిఎస్టీ మనం అన్నీ కలుపుకుంటే ఒక 18% వేసుకుందాం. 18% జిఎస్టీ అంటే ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందండి?
చెప్పండి, 6,000 కోట్ల రూపాయల ఆదాయం రాదా? వస్తుందంటారు, రాదంటారు. అంటే ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రానికి ఒక 6,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే మ్యాచింగ్ గ్రాంట్ కూడా గట్టి చేస్తే 50,000 కోట్ల రూపాయల పన్ను అంటే ఎంత వస్తుంది? మళ్ళీ జిఎస్టీ ఎంత వస్తుంది? సర్వీస్ ట్యాక్స్ ఎంత వస్తుంది? ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత వస్తుంది? టీడీఎస్ ఎంత వస్తుంది? జిఎస్టీ ఎంత వస్తుంది? సిజిఎస్టీలో మన షేర్ మళ్ళీ మనకి ఎంత వస్తుంది? ఇవన్నీ రాష్ట్రానికి వచ్చే ఆదాయమే కదా. ఈ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ప్రవర్తించినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటిని మేము అందిపుచ్చుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదేదైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నుంచి మనం కొద్దిగా ఈ గడచిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ప్రభుత్వంలో జరిగిన నష్టం, విభజన జరిగిన నష్టం కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ నష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా చేస్తాం. మేము మేనిఫెస్టోలో ఏవైతే పెట్టామో సూపర్ 6 పథకాలను కానీ, మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు కూడా మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. గడచిన 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కెనాల్స్లో కనీసం ఒక తట్టడం మట్టి తీయాల. ఈరోజు మేము అధికారులకు వచ్చిన మరుక్షణం కాలువల్లో కనీసం నీరు పోయేదానికి, గోత్రూ చేసేదానికి కార్యక్రమాలు చేశాం, మేము పనులు చేశాం. ఈరోజు రోడ్లన్నింటిలో కూడా మరమ్మతులు చేస్తున్నాం. మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాం అంటే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతాం, పెట్టుబడులు ఆహ్వానిస్తాం, ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని ఎక్కడా కూడా అన్రెస్ట్ లేకుండా చేస్తాం. పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసే ప్రక్రియని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. కాబట్టి ఈ పాలసీస్ అన్నీ కూడా లిబరల్ పాలసీ. జగన్మోహన్ రెడ్డి అంతా ఏం చేశాడు? అసలు ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది అన్నీ కూడా డీసెంట్రలైజేషన్ కాదు, లిబరలైజేషన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? లిబరలైజేషన్ తీసి డీసెంట్రలైజ్ చేశాడు. ఎందుకు? డీసెంట్రలైజేషన్ చేయడం ద్వారా అవినీతిని కేంద్రీకృతం చేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికే నేరుగా డబ్బులు పోవాలి, అవినీతి డబ్బులు. లిబరలైజేషన్ చేశారనుకోండి, అవినీతికి ఆస్కారం ఉండదు, స్కోప్ తగ్గిపోతుంది. సో తద్వారా తనకు ఆదాయం రాదు. అందుకని డీసెంట్రలైజ్. ఈరోజు నాడు నేడు అని పేరు చెప్పి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానంటున్నాను. ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో వెరిఫై చేస్తే 20% ఆఫ్ ది వర్క్సే గ్రౌండ్ లెవెల్లో జరిగాయి. మిగిలిన 80% కూడా ప్రొక్యూర్మెంట్ డీసెంట్రలైజేషన్. అంటే మీరు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ తప్పనిసరిగా ఏవైతే ఈ లూప్ హోల్స్ ఉన్నాయో, ఏదైతే ఈ అవినీతికి ఆస్కారం ఉన్నటువంటి సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తాం. ఆ అవినీతిని కంట్రోల్ చేయడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని రాష్ట్రానికి చేస్తాం. తప్పనిసరిగా మా ప్రణాళిక మాకుంది. మా ప్రణాళిక, మా ఆలోచన, మా ముందు చూపనండి, ఏమనండి, ఈ రాష్ట్రం మీద పూర్తి స్థాయి అనువనువు ప్రతి ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక తండ్రి లాంటి వాడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పనిసరిగా ఇది మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటి కాదు, ఇది కూటమి ప్రభుత్వం. కేంద్రంలో మేమే ఉన్నాం, రాష్ట్రంలో మేమే ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మరి మొన్న కూడా కేంద్ర బడ్జెట్లో ఈరోజు పోలవరానికి కానీ ఇవన్నీ కూడాను అనేక కార్యక్రమాలు చెప్పాను. తప్పనిసరిగా వాటన్నిటిని తీసుకొని ముందుకెళ్తాం. సో 2 చోట్ల పవర్ ఉంది కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ కూడా డబుల్ అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కొద్ది నెలలు అయింది కాబట్టి మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇదే ఆపర్చునిటీ వస్తే మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేసి మనం మాట్లాడినవి అంటే రియలైజేషన్ ఎంత అయింది. ఎందుకంటే మీరు చెప్పినట్టు మనం అనుకున్నట్టు ఎవరు గతంలో ఏం జరిగింది, ఎవరెంత చేశారు ఎవరు పట్టించుకోరు. జనాలకు కావాల్సింది అనుకున్నది వచ్చిందా లేదా. నేనైనా ఎవరైనా మీరైనా ఇన్స్టెంట్ కాఫీలా ఉండాలి, అంతే కదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరో ఏది చేశారని అవి పనికిరావు. అది రియలిస్టిక్ అంటే బీయింగ్ వెరీ రియలిస్టిక్. సో అందుకని చాలా థ్యాంక్స్ సార్. నాకు ఒక చిన్న క్వశ్చన్, మీరు ఇంత మాట్లాడుతుంటే ఎక్కడ నాకు శ్రీకాకుళం యాస వినపడలేదు, ఎందుకలాగా? అంటే నా చైల్డ్హుడ్ అంతా కూడా నేను అవుట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ చదివా. ఓహో, అందుకని అంటే కొన్నిసార్లు మాట్లాడితే మనకు కొన్ని తెలిసిపోతాయి, వినిపిస్తాయి. మీ అక్కయ్య గారు మాట్లాడింది అంటే శ్రీకాకుళం యాస అలా ఉట్టిపడుతుంది అన్నమాట. అందుకని యాక్చువల్గా నేను చదువుకునేదంతా కూడా ఈస్ట్ గోదావరి. నేను ఉద్యోగానికి వెళ్ళి ఉంటే నేను ఈస్ట్ గోదావరి లోకలేడు, నేను శ్రీకాకుళం లోకలేడు కాదు. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. ఒక డిస్టింక్ట్ యాస ఉంటుంది కదా శ్రీకాకుళం ఉన్నప్పుడు, తెలియకుండానే మనకు వచ్చేస్తుంటుంది ఒకటి. అంటే నేను యాక్చువల్గా శ్రీకాకుళంలో ఉండేటప్పుడు నా యాస నాకు మాట్లాడతాను. ఓకే,
ఎందుకంటే నేను ప్రజలకి దగ్గరగా ఉండాలని మాట్లాడతాను. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ అంటే అక్కడ ఉన్న వ్యక్తిని చనువుని బట్టి లేకపోతే ఇంకోటి బట్టి సాన్నిధ్యాన్ని బట్టి అంటే ఎన్నో యాసే కాకుండా కొంత లాంగ్వేజ్, ఎందుకంటే వాడితో నేను కలిసిపోయా ఉన్నాను అనే భావన వాళ్ళలో రావాలని కలగాలని నేను అక్కడున్న ప్రజలతో మమేకమయ్యాను, మాతో మమేకం అవుతున్నారు, ఆ ఫీలింగ్స్ వాళ్ళలో రావాలని నేను శ్రీకాకుళం యాసలోనే మాట్లాడతాను. వెరాస్ మనం ఇప్పుడు కలిసింది విశాఖపట్నంలో కదా, అందుకని మళ్ళీ నా ఒరిజినల్ లాంగ్వేజే నాకు వస్తుంది. నేను చదువుకోవడం అంతా కూడా చైల్డ్హుడ్ అంతా కూడా అవుట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాబట్టి శ్రీకాకుళం యాస అన్ని మిక్స్లు ఉంటాయి, అన్ని రకాలు. శ్రీకాకుళం యాస అనేది నాకు తక్కువ అసలు లేదే లేదు. ఈ మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను శ్రీకాకుళం యాసను కొద్దిగా అక్కడక్కడ మా ప్రాంతంలో ఉండేటప్పుడు, పర్యటనలో ఉండేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు వాళ్ళతో నేను మమేకం అవ్వాలి. అప్పుడు భాషలో మమేకం అవ్వాలి, యాసలో మమేకం అవ్వాలి, ప్రాసలో మమేకం అవ్వాలి. భాష, యాస, ప్రాస అన్నింటిలో కూడా మమేకం అవుతా. అందుకనే ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. చాలా థ్యాంక్స్ సార్. మీతో ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఏది పక్కకి నెట్టకుండా, కెమెరా ఆపేయమనకుండా, అడిగిన ప్రతి ప్రశ్నకి సూటిగా నేను కన్విన్స్ అయినట్టు మీరు జవాబు చెప్పారు. అందుకనే మీకు 35,000 మెజారిటీ వచ్చింది. సో ఈ 35,000 మెజారిటీని మీరు రీటైన్ చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ టైం దాన్ని ఇంకా డబుల్ చేస్తారని, దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్. సో అన్నీ కలిసి క్యుములేటివ్గా ఈ రిజల్ట్స్ త్వరలో చూస్తామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే. సో ఇదిగోండి క్యాండిడ్ ఇంటర్వ్యూ విత్ కూన రవికుమార్ గారు. నేను అడగాల్సినవన్నీ మనసులోవి అడిగేశాను. ఆయన ఒక్కదాన్ని కూడా ఆపకుండా చెప్పేశారు. కాకపోతే ఒక డిస్క్లైమరు, ఆయన చెప్పిన ఒపీనియన్స్ అన్నీ ఆయనవి, నావి కాదు. ఐ వాజ్ ఓన్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ బట్ ఆల్ ద ఆన్సర్స్. ఇక్కడ పార్టీ ఎఫిలియేషన్ ఏం లేదు, నాకు అంతకన్నా పార్టీ ఎఫిలియేషన్ లేదు. నా కన్సర్న్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, మన స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ రెవెన్యూ, స్టేట్ పీపుల్స్ బాగోగులు. సో దానికి నేను అడగాల్సిన క్వశ్చన్ అన్నిటికీ రవికుమార్ గారు అయితే ఆన్సర్ ఇచ్చారు. సో ఆనెస్ట్లీ రవికుమార్ గారు అయితే నేను అడిగాను ఈ క్వశ్చన్, మీకు ఎక్స్పెక్టేషన్ ఏముందంటే ఏం ఎక్స్పెక్టేషన్ లేదన్నారు. సో ఆయనతో మాట్లాడాక, ఆయనతో ఇంటరాక్షన్ అయ్యాక, ఆయనకి ఉన్న పట్టు, లేకపోతే ఆయనకి పొలిటికల్ ప్రాసెస్ మీద, ఇంటర్ స్టేట్ మీద ఉన్న పట్టు బట్టి ఆయనకు కూడా ఏదైనా ఫర్దర్ కెరియర్ ఎన్హాన్స్మెంట్ ఉంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు సీ ఇట్.